హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్ ఒక అతను పాపం 2-3 టైమ్స్ అడిగాడు, రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి చెప్పండి అని. ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. అయితే అది ఒక క్యాలిక్యులేటర్, గూగుల్లో క్యాలిక్యులేటర్ తీసుకోవడం, ఆ క్యాలిక్యులేటర్లో మీ ఏజ్ ఎంత, ఎప్పుడు రిటైర్ అవుదాం అనుకుంటున్నారు, సో ఇప్పుడు మీకున్న అవసరాలు, ఖర్చులు ఏంటి, అవి ఎంత అవుతాయి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకొంచెం డీటెయిల్డ్గా, డెప్త్గా ఇయర్ టు ఇయర్ క్యాలిక్యులేషన్ తెలియాలి అని అడుగుతున్నాడు. దానికోసం నేను ఒక గూగుల్ షీట్ రెడీ చేశాను. ఈ ఇన్ఫ్లేషన్ ప్రకారం మీకు ఫ్యూచర్లో ఎంత ఖర్చు అవసరం పడుతుంది అనే పాయింట్ ఈ షీట్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎవరికైనా ఈ రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్లో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఇది పెయిడ్ లింక్ అనమాట. ఓకే, చాలా టైం పడుతుంది ఇది తయారు చేయడానికి. ఈ లింక్ ద్వారా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, నేను ఇప్పుడు చూపించే ఫార్ములా ప్రకారం. అయినా మీకు ఇంకా డౌట్ ఉంటే సేమ్ దాంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్ పెయిడ్ తర్వాత వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు కనుక్కోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ మీకు పర్ఫెక్ట్గా ఎంత అవసరం పడుద్ది అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. ఆ తర్వాత మీరు ఎంత సేవ్ చేసుకోవాలి అంటే మంత్లీ ఎంత సేవ్ చేసుకుంటే ఆ కార్పస్ వస్తుంది, తర్వాత విత్డ్రా చేసేటప్పుడు ఎలా విత్డ్రా చేసుకుంటే మీకు అది వర్కౌట్ అవుద్ది అనేది మీకు వాట్సాప్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక షీట్ తీసుకుంటున్నాను. సో గూగుల్ షీట్లో ఫస్ట్ కాలంలో నేమ్ వచ్చేసి రమేష్ అని పెడుతున్నాను. ఏజ్ 40 అనుకుందాం. అయితే ఇతనికి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది రిటైర్ అయ్యే టయానికి? ఇప్పుడు మీకు స్కూల్ ఫీజులు లేవు, రూమ్ రెంట్లు లేవు, ఎందుకంటే ఆల్రెడీ రిటైర్ అయ్యే లోపు ఇల్లు కొనేస్తారు కాబట్టి రూమ్ రెంట్ గొడవ లేదు, స్కూల్ ఫీజు గొడవ లేదు. ఇప్పుడు జస్ట్ మీరు మీ వైఫ్ లైఫ్ సర్వైవ్ అవ్వడానికి, ఇప్పటికిప్పుడు ఇంకా ఏ గొడవ లేదు, పిల్లలు సెటిల్ అయిపోయారు, ఏ టెన్షన్ లేదు, మీరు మీ వైఫ్ లైఫ్ సర్వైవ్ అవ్వడానికి, అప్పుడప్పుడు కొంచెం ఊర్లు తిరిగి రావడానికి లేదా తీర్థయాత్రలు చేయడానికి, తర్వాత హాస్పిటల్ ఖర్చులకి ఇప్పటికిప్పుడు ఎంత ఖర్చు అవుద్ది, మీకు ఎంత ఖర్చు అవుద్దో రాయండి. నేను ఇక్కడ ఒక 25,000 రాశాను. ఇప్పుడు రిటైర్ అయితే ఈరోజు ఖర్చులు 25,000 అంటే సంవత్సరానికి ఎంత అవుద్ది? 3 లక్షలు అవుద్ది. నేను ఇన్ఫ్లేషన్ కూడా 7% వేయాల, జస్ట్ 6% వేసా. 6% చొప్పున యావరేజ్ తీస్తే 6% చొప్పున ధరలు పెరుగుతున్నాయి. ఏమేమి ధరలు పెరుగుతాయి భవిష్యత్తులో? కూరగాయల ధరలు పెరుగుతాయి, ఉప్పుల పప్పుల ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది. ఓకే, మీరు ట్రాన్స్పోర్ట్కి ఛార్జీలు ఖర్చులు పెరుగుతాయి, ఎందుకంటే తీర్థయాత్రలు ఊర్లు తిరగడానికి అవసరమైన ఛార్జీలు ఖర్చులు పెరుగుతాయి, టాబ్లెట్స్ ఖర్చులు పెరుగుతాయి. మెడికల్ అంటే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బెటర్. హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా సపరేట్గా బయట కొన్ని టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. 50,000 జీతం వస్తున్న పర్సన్కి జస్ట్ ఇప్పటికిప్పుడు వస్తే 25 చాలనుకుందాం. లేదా మీ శాలరీ వేసుకుంటారా, శాలరీ వేసుకోండి అక్కడ. సో ఈ లెక్కన 41కి వచ్చేవరకు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? 6%. అంటే ఈ 3 లక్షల మీద 18,000 ఎక్స్ట్రా, అంటే మొత్తం ఎంత? 3,18,000. ఇట్లా తన ఏజ్ రిటైర్మెంట్ అతను 60కి అవుదాం అనుకుంటున్నాడు. తన ఏజ్ 60కి వచ్చేవరకు ఇక్కడ లైన్లో చూడండి, సంవత్సరానికి ఇప్పుడైతే 3 లక్షలు కావాలి, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ 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 ధరలు పెరుగుతూ పెరుగుతూ పోయేవరకు ఇతనికి సంవత్సరానికి 9,62,000 కావాలి సంవత్సరానికి. అంటే నెలకి 80,178 రూపాయలు అయితే కానీ అతను ఇప్పుడు నడుస్తున్న లైఫ్ స్టైల్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయలేడు. సో ఎంత కావాలి సంవత్సరానికి? 9,62,000. ఇప్పుడు మళ్ళీ ఆ రిటైర్ అయిన దగ్గర నుంచి వరుసగా మళ్ళీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే, మనం ఎక్స్పైరీ డేటు, ఏ దానికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, మనిషికి కూడా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 80 years వరకు లెక్కేస్తున్నాం. ఎందుకంటే యావరేజ్, ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ తీస్తుంటే ఒకప్పుడు ప్రతి 100 మందిలో 50 మంది ఒక 80 సంవత్సరాల దాకా ఉంటే ఇంకొక 50 మంది 40-50లోనే చనిపోయేవాళ్ళంట. ఇది ఎప్పుడు? 1940s 50s టైంలో. ఒక 20 సంవత్సరాల తర్వాత ఏమైందంటే 50% 80 years 90 years వరకు ఉంటే ఇంకొక 50% అది 60 దాకా వచ్చింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా మొత్తంలో డయాలసిస్ మీద బతుకుతున్న వాళ్ళు యావరేజ్గా ఇండియా మొత్తం మీద డయాలసిస్ మీద బతుకుతున్న వాళ్ళు యావరేజ్గా ఒక 20% పీపుల్ ఉన్నారంట. ఇన్ కేస్ ఆ డయాలసిస్ అనేది లేకపోతే పరిస్థితి ఏంటి?
సో డయాలసిస్ చేసుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు లైఫ్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ డయాలసిస్ లేకపోతే 40-50కే వెళ్ళిపోవచ్చు. అంటే మెడికల్ ఫెసిలిటీస్ చాలా పెరిగాయి. ఇమీడియట్గా మనిషి ఇదైపోకుండా లైఫ్ని ఇంకొక 10-20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాం. మెడికల్ ఫెసిలిటీ బాగా పెరిగింది. ఎగ్జాంపుల్కి ఒకప్పుడు స్టంట్ అనే ఆప్షనే లేదు. ఓకే, హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే 40-50కి అయిపోయినట్టేగా. ఈ రోజుల్లో ఒక స్టంట్ వేస్తే ఇతని లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇంకొద్దిగా హెల్తీ ఫుడ్ తింటున్నాడు, వాకింగ్ ఎక్కువ చేస్తున్నాడు. స్టంట్ వేసిన తర్వాత 20-25 సంవత్సరాలు కూడా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసుకొని. సో దీనివల్ల ఏమైంది, 50 ఏళ్ళకే చనిపోవాల్సిన వ్యక్తి దాదాపుగా 70-75 ఏళ్ళ దాకా 70-75 ఏళ్ళ దాకా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్లో 80 ఇయర్స్ 90 ఇయర్స్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్కి యుఎస్, జపాన్ లాంటి ప్లేసులలో 90 ఇయర్స్ కపుల్స్ కూడా ఇంకా ఉన్నారు. అక్కడ లైఫ్ స్టైల్ గ్రోత్ అయింది, మెడికల్ ఫెసిలిటీ గ్రోత్ అయింది, సో టైం పీరియడ్ కూడా గ్రోత్ అయింది, ఆయుష్ కూడా పెరిగింది. ఇండియాలో కూడా ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఆయుష్ పెరుగుతుంది. మనం ఇప్పటికి లెక్కేసుకోవట్లేదు, ఒక 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని లెక్కేసుకున్నాం. ఈ లెక్కన లైఫ్ అనేది ఇంకా 8 ఇయర్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమన్నా అయితే 50-60 మధ్యలోనే. ఒకవేళ లైఫ్ లీడ్ చేసామా 8 ఇయర్స్ వరకు లైఫ్ లీడ్ చేసుకుని రావచ్చు ఒక డిసిప్లిన్ లైఫ్తో వస్తే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ 40 ఇయర్స్ అనే రమేష్ 60 వరకు మనీ సేవ్ చేసుకోవాలి రిటైర్మెంట్కు. 60 నుంచి 80 వరకు ఉన్నాడు అనుకుందాం అతను, లేదా 60 నుంచి 75 ఇయర్సే అనుకుందాం, 75 లైఫ్ స్టైల్ అనుకుందాం, అంటే ఇంకా 15 ఇయర్స్ ఉంటాడు. 60 ఇయర్స్ నుంచి అతనికి 60 రాగానే 9,62,000 కావాలి. ఆ తర్వాత 61కి 10,19,000, 62కి ఎవ్రీ ఇయర్ సో 10,81,000 ఇలా పెరుగుతూ పోతే ఆయన 75 వచ్చే వరకు, 75 లెక్కేద్దాం మనం, 75 వచ్చేవరకు 23,05,000 కావాలి. ఎక్కడ 3 లక్షలు స్టార్టింగ్లో ఇన్ఫ్లేషన్ ప్రకారం. 60 ఏళ్ళు వచ్చేవరకు 9 లక్షలు అయింది, ఇక్కడికి వచ్చేవరకు 23 లక్షలు అయింది. సో ఇప్పుడు మనకు అసలు కార్పస్ ఎలా లెక్కేస్తామంటే 60 ఏళ్ళ నుంచి అతను ఉండే 75, ఈ 15 సంవత్సరాల్లో సంవత్సరానికి మనకి ఎంత అవసరం పడుతుందో అది మనకు అవసరమైంది. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ నేను ఒక ఫార్ములా చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఎంటీ ఫార్ములా ఈక్వల్ టు SUM సమ్ క్లోజింగ్ బ్రాకెట్ ఎక్కడి నుంచి కావాలి మనకి, D25, 16th ఇయర్ కదా, D25 ఇన్వర్టెడ్ ఫుల్ స్టాప్, D40 అంటే 75 ఇయర్స్ ఎంటర్ చేసేస్తే 2,47,00,000 ఇతనికి కార్పస్ కావాలి రిటైర్ అయ్యే టయానికి. మీకు కూడా ఈ ఫార్ములా నేను క్యాలిక్యులేట్ చేస్తాను మీ ఏజ్ని బట్టి, ఈ షీట్ మీకు ఇస్తా. మీరు ఒకవేళ క్లియర్గా ఇలా ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వైజ్ మీకు ఎంత కావాలనేది చూపించడానికి ఈజీగా ఉంటుంది మీకు లెక్క. సరే, ఇతని విషయానికి వచ్చేవరకు 2,47,583 కార్పస్ కావాలి. క్లియర్. సో మనకి ఎంత కావాలనేది క్లారిటీ వచ్చింది. 2,47,00,000. ఒకవేళ మీకు 6 కోట్లు వచ్చిందా 10 కోట్లు వచ్చిందా నో ప్రాబ్లం, ఎంత వచ్చింది. ఒకవేళ మీరు అంత సేవ్ చేయలేకపోయారా అందులో సగమైన ఈ సగాన్ని తీసుకెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టేసి SWPలో ఎవ్రీ మంత్ మనకు అవసరమైన అమౌంట్ తీసుకుంటాం, విత్డ్రా చేస్తాం, మిగిలిన అమౌంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేవరకు మనకు కావాల్సిన అమౌంట్ తీస్తాం, దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేవరకు మనకు కావాల్సిన అమౌంట్ తీస్తాం, ఉన్న దాని మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇలా మళ్ళీ అది ఫిల్ అవుతూ ఉంటుంది. ఇలా ఫుల్ అమౌంట్ అయినా సేవ్ చేసుకోండి, లేదా అందులో హాఫ్ అయినా సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఇతను 2,47,00,000 కావాలంటే SIP క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. ఓకే, మీరు కూడా SIP క్యాలిక్యులేటర్ క్లియర్ ట్యాక్స్ అనే దాంట్లో తీసుకోండి. ఎక్కువ అమౌంట్ పెద్ద అమౌంట్ ఎంటర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్లియర్ ట్యాక్స్ SIP క్యాలిక్యులేటర్ క్లియర్ ట్యాక్స్ అని టైప్ చేయండి. ఓకే, 27,000 పర్ మంత్ కనుక మీరు సేవ్ చేసుకుంటే ఇన్వెస్ట్ చేస్తే 2,70,00,000 వస్తుంది. దీంట్లో ఒక 10% అంటే 20,60,000 కనుక పోతే దాదాపుగా 2,40,00,000 కార్పస్ అమౌంట్ వస్తుంది. ఓకే, లేదు సార్ అంతా ఎవరైనా 27,000 సేవ్ చేయగలుగుతారా, ఇప్పుడున్న ఖర్చులు 40 సంవత్సరాలు వచ్చిందంటే పిల్లలు దాదాపుగా 9th 10th వచ్చి ఉంటారు, రిటైర్మెంట్కి ఇప్పుడు అంత ప్లాన్ చేయలేను, నాతో అవ్వదు అనుకుంటే దాంట్లో సగం 27,000లో సగం లేదా 13,000 అనుకుందాం, 13,500 సేవ్ చేశారు అనుకుందాం మీ రిటైర్మెంట్ కోసం. ఇప్పటి నుంచి 1,34,00,000 వస్తుంది బాస్, 1,34,00,000. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారు, ఆల్రెడీ నెల నెల ఒక 13,000 సేవ్ చేసుకుంటూ వచ్చారు.
సో 1,34,00,000 వచ్చింది ఆ 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఆయనకి. అందులో ఇంటికి అవసరమైనది ఏదో కొద్దిగా మాడిఫై చేసుకున్నారు. ₹1,00,00,000 మీరు ₹1,00,00,000 ఒక ఎస్డబ్ల్యూపీలో పెట్టారు. నేను ఎస్డబ్ల్యూపీనే చెప్తున్నాను. ఈ ₹1,00,00,000లో మనకి రిటైర్ అయిన సంవత్సరం మనకి ఎంత కావాలి? రమేష్ గారికి ఎంత కావాలి? ₹1,00,00,000లో దాదాపుగా 9,62,000 కావాలి. సో రమేష్ గారు ఈ 9,62,000 సంవత్సరం ఖర్చులకు పక్కకు తీసేశారు. 90,38,000 ఉంది. ఈ 90,38,000ని ఎస్డబ్ల్యూపీలో పెట్టేశారు. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అందులో? జస్ట్ 12%. నేను 14-15 కూడా లెక్క ఇట్లా ఇండెక్స్ ఫండే పెట్టారనుకుందాం, 12% వస్తుంది. 1 ఇయర్కి 90,38,000 కాస్త మళ్ళీ 1,01,22,000. ఎంత? 1,01,22,000 అంటే ఎంత వచ్చినట్టు? 10,84,000 ఇంట్రెస్ట్ వచ్చేసింది. మళ్ళీ ₹1,00,00,000 ఫిల్ అయిపోయింది. ఇంట్రెస్ట్ పెరిగి 1 ఇయర్లో. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? 1,01,00,000 నుంచి, సో ఇప్పుడు 62వ సంవత్సరం, ఇందులో నుంచి 10,19,000 తీస్తారు. 10,19,000 తీస్తారు. 10,19,000 అంటే దాదాపుగా 89,00,000 చేంజ్. దాన్ని మళ్ళీ సేమ్ అందులోనే ఉంటుంది. ఎస్డబ్ల్యూపీలో మళ్ళీ 12% వస్తుంది. అది దాదాపుగా ₹1,00,00,000 దాకా వస్తుంది. ఇలా ఎవ్రీ ఇయర్ మీకు అవసరమైన డబ్బులు తీసేసుకుంటారు. సో ఈ 15 సంవత్సరాల్లో యావరేజ్గా నెలకి 80,000 చొప్పున తీసుకున్నా, లేదా నెలకి 80,000 కదా, ఇక్కడ నెల లెక్క కూడా వచ్చేసింది చూడండి. మీకు సంవత్సరానికి వస్తుంది, నెలకు వస్తుంది. నెలకి 80,000 చొప్పున తీసుకున్నా యావరేజ్గా మీ 15 ఇయర్స్లో మీరు అన్నీ తీసుకుంటూ వస్తున్నా 20 lakhs నుంచి 30 lakhs ఇంకా అందులో ఫండ్ మిగిలిపోతుంది. ఒకవేళ నేను తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి సేఫ్టీ ఉండాలి సార్ అనుకుంటే మీరు ఏం చేయొచ్చు? యాన్యుటీ స్కీమ్లో పెట్టచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. 2,40,00,000 అయితే పాయింట్ ఆఫ్ వ్యూలో 2,40,00,000 తీసుకెళ్ళి యాన్యుటీ స్కీమ్లో పెట్టాడు. ఎవ్రీ మంత్ ఇంతకి 80,000 కావాలి ఫస్ట్ మంత్. ఆ తర్వాత సెకండ్ మంత్ ఎంత కావాలి? సెకండ్ ఇయర్ నుంచి ఎంత కావాలి? 84,000 కావాలి ఎవ్రీ మంత్. 63 ఇయర్స్కి వచ్చేవరకు అందులో నుంచి నెలకి అసలు ప్లస్ వడ్డీలో నుంచి 90,000 తీసేసుకుంటాం. ఇలా 15 సంవత్సరాలకు వచ్చేవరకు అమౌంట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. 75 సంవత్సరాలకు వచ్చేవరకు ఇలా కూడా రిటైర్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎస్డబ్ల్యూపీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12, 14, 15 దాకా వస్తుంది. ఒకవేళ యాన్యుటీ స్కీమ్లో అనుకుంటే 6% నుంచి 7% దాకా ఇస్తారు. సో రెండిట్లో ఏది చూసుకున్నా ఎస్డబ్ల్యూపీ నుంచి కూడా అసలు వడ్డీ మొత్తం తీసుకుంటూ మనం నెలకు అవసరమైంది చూసుకున్నా 20-30 లక్షలు వస్తుంది. ఒకవేళ యాన్యుటీ స్కీమ్లో తీసుకున్నా లాస్ట్కి వచ్చేవరకు అక్కడికి జీరో అవుతుంది. ఇలా మనకు కావాల్సిన రిటైర్మెంట్ ప్లాన్ క్యాలిక్యులేట్ చేసుకొని మన కార్పస్ ఎంత కావాలి, సో నెల ఎంత ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత వాటిని ఎస్డబ్ల్యూపీలో నుంచి తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిటైర్మెంట్ ఎప్పుడు కూడా లిక్విడిటీ రూపంలో ఉండేటట్టు చూసుకోండి బస్. రిటైర్మెంట్ కోసం ఒక స్థలం కొని ఉంచుతాను, ఇల్లు కొని ఉంచుతాను, 2 ఇల్లులు కొంటాను అంటే ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఇల్లు కొనేస్తారో, ఇల్లు మీకు 2 పిల్లలు ఉన్నారు, మీరు ఒక ఇల్లు కొనేశారు. ఏముంది, పెద్దోడికి ఒక ఫ్లోరు, చిన్నోడికి ఒక ఫ్లోర్ అని చుట్టాలు మొత్తం ఫీడింగ్ చేసేసి ఇస్తారు. వాడికి చిన్నప్పటి నుంచి మాకు ఇల్లు ఉందని ఒక ఫీడింగ్ వేసేసి ఉంటారు. 2 ఇల్లులు కొన్నారనుకోండి, పెద్దోడికి ఒక ఇల్లు, చిన్నోడికి ఇల్లు ఒక ఇల్లు అనే అంటారు, కానీ ఇది మీ ఇల్లు అనేది ఎవరన్నారు. ఓకే, రేపు కోడళ్ళు వచ్చిన తర్వాత మీకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ కోసం ఉంచుకున్న ఇల్లు అమ్మేద్దామంటే ఒక 20 లక్షలు 30 లక్షలు అవసరం పడుతుంది అంటే చిన్నోడికి అనుకుంటున్నారు కదా, వాడు వద్దులేరానా మేము ఇస్తాం డబ్బులు, దాన్ని నమ్మకం అంటాడు. ఒక్కసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3వసారి పొద్దాక మనమే పెట్టాలని క్లాషెస్ స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. అటత్తగారు ఇటత్తగారు అందరూ కూర్చోబెట్టి లాస్ట్కి మీకు ఏమీ లేకుండా కూర్చోబెట్టేస్తారు. అందుకని రిటైర్మెంట్ ఎప్పుడూ లిక్విడిటీ రూపంలో ఉండాలి. మీరు ఒక ల్యాండ్ ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉంచారు, మీ ఏజ్ ఇప్పుడు 40, 60కి వచ్చేలోపు ఆ ల్యాండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూడండి, దాన్ని అమ్మేసి తీసుకొచ్చి అకౌంట్లో పడేయాలి. అసలు అది ఉన్న విషయం కూడా తెలియకూడదు, దాన్ని అమ్మిన విషయం కూడా తెలియకూడదు, తీసుకొచ్చి అకౌంట్లో పడేయాలి. మీ రిటైర్మెంట్ని పిల్లల చేతిలో పెట్టుకోకండి. మీ రిటైర్మెంట్ మీరే చూసుకోండి. ఇన్ని రోజులు తలెత్తుకొని బతికారు, కష్టం మీది. మీకోసం కూడా కొంచెం ప్లాన్ చేసుకోండి. ఈ రిటైర్మెంట్ కార్పస్, ఈ రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు 2 కొడుకులు ఉంటే రిటైర్మెంట్ ఇది 3వ కొడుకు అంటా నేను. మీ 2 కొడుకులు, 2 పిల్లలు రేపు చూడొచ్చు చూడకపోవచ్చు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కొడుకులు మనోళ్ళే, కానీ కోడలు యాడ్ నుంచే వస్తారు, చెప్పలేం. ఒకవేళ కొడుకు కోడలికి 2కి మిమ్మల్ని చూడాలని ఉన్నా వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు, వాళ్ళ పిల్లల ఖర్చులు, ఆ రోజుకి పెరిగే ఇన్ఫ్లేషన్కి మీరు ఒక భారం కావచ్చు. ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీ రిటైర్మెంట్ కార్పస్ ఖచ్చితంగా అకౌంట్లో ఉండాలి. ఎస్డబ్ల్యూపీ అవ్వచ్చు, యాన్యుటీ స్కీమ్ అవ్వచ్చు,
బట్ లిక్విడిటీ రూపంలో ఉంటే మీకు ఎంత వస్తుంది, మీరు ఎంత తీస్తున్నారు అనేది ప్రతి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు, పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ రోజుకు మీరు తీసుకున్న డబ్బులు మీ ఖర్చులకు సరిపోతున్నాయి, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదంటే పిల్లలు రిలాక్స్ అవుతారు, మీరు రిలాక్స్ అవుతారు. అదే మర్యాదతో కాలాన్ని నిలవచ్చేయచ్చు. ఓకే, సో ఇంకా మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక 99 రూపీస్ తోటి ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. రిటైర్మెంట్ అని టైప్ చేయండి. ఓకే, సో మీకు ఈ షీట్ పంపిస్తా. ఈ షీట్ ఎలా ఫిల్ చేయాలో కూడా ఫామ్లా ఇస్తాను నేను. ఇన్ కేసు మీకు ఇంకా డౌట్ ఉన్నా మా టీం వాట్సాప్లో మీకు ఆన్సర్ ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.